బలియాగం మానవ రక్షణ యోగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచేవేళ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచేవేళ ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ మన జనమును చేసే అనురాగ వేళ మన జనమును చేసే అనురాగ వేళ సాంగరారండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప నరారండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ ఈ వేళ విశ్వ కళ్యాణ పూజా వేళ మనుజులు నెమరులు చేసి అనురాగ వేళ మనుజుల నెమరులు చేసి అనురాగ వేళ పాల్గొనరారండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప పాల్గొనరారండి ఈ దివ్య పూజలో పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం ఈ బలియాగం మానవ రక్షణ యోగం ఈ బలియాగం మానవ రక్షణ యోగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజ మారవరెడ్డి శౌర్యలమ్మ తలంపు ప్రకారము దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను ఆమె తలంపు నెరవేరాలని జోజిరెడ్డి, నక్షత్రమ్మ, పాపిరెడ్డి ఆత్మల నిమిత్తము కాకుమాను బాలశౌరి అన్నమేరి తలంపు ప్రకారము దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను వారి బిడ్డలకు మంచి ఆరోగ్యము జ్ఞానం దయచేయమని అల్లం విజయరాణి తలంపు ప్రకారము అల్లం థోమస్ రెడ్డి, ఉషారాణి, ఆగ్నేశమ్మ, సెలస్టినమ్మ ఆత్మల నిమిత్తము అల్లం అనస్తాసమ్మ, రఫేల్ రెడ్డి తలంపు ప్రకారము తిరుమల రెడ్డి, శివరెడ్డి, అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన ఆత్మల నిమిత్తము గుండు ఫాతిమా మేరీ తలంపు ప్రకారము దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగాను కిరణ్ బాలయ్య చేయ పనులు దేవుడు తోడుగా ఉండాలని ఒక వ్యక్తి తలంపు ప్రకారము దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పునీత అంతోని శౌరి వారిని ప్రత్యేకముగా దివ్య బలి పూజలో ప్రార్థించుదాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు చేసుకొని దేవునికి మనము కృతజ్ఞతాభావం కలిగి జీవించాలని కోరుతూ ఉంటాడు. మరి ఆ భగవంతుని యొక్క సన్నిధి మన అందరి యందు ఉండాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ పవిత్రమైనటువంటి ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించుదాము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరినాథ కరుణామయుడా, కల్వరినాథ కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ, మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవ
దేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, గైకొనుమా ఈ స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించి మరలా లేచిననియు, అతనితో మరణించి ఉత్థానమైన వారు నిత్య జీవమును పొందగలరనియు మేము విశ్వసించుచున్నాము. పవిత్రాత్మ సహాయమున మేము ప్రేమతో నింపబడి జీవింతుముగాక. తద్వారా జీవితపు నూతనత్వమును ప్రదర్శింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చదువు మరి చూసుకున్నావుగా. అందులో నోట్స్ మొదటి పట్టణము యెహోషయా గ్రంథము 14వ అధ్యాయము మొదటి 9 వచనములు. యెహోషయా గ్రంథము 14వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అస్సీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధయాశ్వములు మమ్ము కాపాడలేవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వారికి కరుణను చూపువాడవు నీవే. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇంకో అపోస్తల కార్యములు. అన్యులకు నా నామమును తెలియజేయుటకు నేను అతన్ని ఎన్నుకొంటిని. 9వ అధ్యాయము 1 వచనం నుండి 20 వచనం వరకు. ఆ దినములలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యం చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు
ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రవేశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలేనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోట మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరిచెను, కానీ అతడు ఏమీయూ చూడలేకపోయెను. అందుచే వారు అతనిని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభువు, నీవు లేచి తిన్ననిది అని వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపురవాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనమును కని ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు మీ నామమున వేడుకొను వారందరూ పట్టి బంధించుటకై అతడు ప్రధాన అర్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభువుతో పలికెను. ప్రభు మరలా అతనితో, నీవు వెళ్ళుము, ఏలయనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని. మరియు అతడు నా నిమిత్తము ఎన్ని బాధలు పడవలేనో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ పోయి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చుచున్నప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడునుగాను నన్ను ఆయన పంపియున్నాడు. పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి చేప పొలుసుల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను. అతడు ఆహారమును పుచ్చుకొని బలమును పొందెను. సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం.
నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నా ప్రాణము ప్రభుని ఆధీనము, నా సర్వము దేవుని స్వాధీనము. నా ప్రాణము ప్రభుని ఆధీనము, నా సర్వము దేవుని స్వాధీనము. కనుల ఎదుట ప్రభుని నిలుపుకొందును, కుడి ప్రక్కన భద్రపరచుకొందును. కనుల ఎదుట ప్రభుని నిలుపుకొందును, కుడి ప్రక్కన భద్రపరచుకొందును. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 6వ అధ్యాయము వాక్యములు 52 నుంచి 59 వరకు. ఆ కాలంలో యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమును ఇచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మాకేమైంది, బాగానే ఉన్నామంటారు.
మీకు మంచి గాలి అవుతుంది, నాకు గాలి రావట్లేదు. మీకు కూడా రావట్లేదా? మంచిదే, ప్రైజ్ ది లార్డ్. మీకు గాలి వస్తుంది అయినా రాదని చెప్తారు మీరు. లైట్గా వస్తుందంట. మొదట్లో ఫారిన్కి వెళ్ళినప్పుడు, కెనడా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆదివార ప్రసంగాలు ఉంటాయన్నమాట. ముందుగానే చెప్తారు, నీవు ప్రసంగం చెప్పాలి అని. నేను ఏదో పెద్ద పొడిచేవానిలాగా ఇక్కడే తయారైపోయాను. 2-3 వారాల ప్రసంగాలు ఇక్కడే రాసుకొని తయారై వెళ్ళాను. మొదటి వారంలో వాళ్ళు పూజ చేయమన్నప్పుడు అక్కడికి వెళ్ళాము, ఫాదర్ని కలిసాము. తర్వాత వాళ్ళు పూజకి వెళ్ళగానే ఫాదర్ ఏమన్నాడంటే, నువ్వేం ప్రసంగం చెప్పొద్దులే, నేను చెప్తలే అన్నాడు. ఒక సైడు బాధ, ఇంకొక సైడు అమ్మయ్య అనుకున్నా, ఈ తెల్లోళ్ళకి ఏం చెప్తామని. అయినా కానీ కూడా పూజ చేసాము. తర్వాత ఫాదర్ ప్రసంగం చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ ఒక మాట అన్నాడు, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా అన్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటిది అన్నాను. మీరు ఇండియా వాళ్ళు కదా, ఇంగ్లీష్ రాదు మీకు అన్నారు. అది వాళ్ళ ఆలోచన, ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంగ్లీషు రాదు అని. అందుకే నిన్ను ప్రసంగం చెప్పొద్దని అన్నాడు. ఎప్పుడైతే ఇంగ్లీష్ పూజ చేశానో, పూజ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది దానికి, ఓ ఇంగ్లీష్ బాగొచ్చు అని. ఆ తర్వాత వారం నుంచి ప్రసంగాలు ఇంగ్లీషులో మొదలుపెట్టాం. సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా కొన్నిసార్లు మనకి ఇది అవమానం అనుకోవటం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకుండా ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళకు ఒక అభిప్రాయం, ఇండియన్స్ అనగానే ఇంగ్లీష్ రాదు అని ఒక ముద్ర పడ్డది. అంటే ఇండియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు అనుకుంటున్నారు వాళ్ళు. అన్ని దేశాల కన్నా మన ఇండియన్స్కే ఇంగ్లీషు బాగోచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా సరిగా మాట్లాడరు. సరే, ఎవరి భాషా తత్వము వాళ్ళది, వాళ్ళు నేర్చుకునే విధానం. మనది బ్రిటిష్ ఇంగ్లీష్ అంటారు కాబట్టి మనది కొద్దిగా స్పష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు అంటే అమెరికన్స్ మాట్లాడితే కొన్ని అర్థం కావు. సరే, ఇదేమైనా కానీ కూడా ఆ విధంగా మొదలైంది. క్రీస్తు ప్రభు బోధించే సమయంలో చాలాసార్లు పరిశుద్ధ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు ప్రభు అన్ని విషయాలు కూడా ఉపమానాల ద్వారా బోధించాడు అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి వారము 2 వారాలు అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్పేది. కథలు చెప్పి బైబిల్ వాక్యం చెప్పేది. దానికి నేను విన్నటువంటి కమెంట్ ఏంటిదంటే, ఈ స్వామి పిట్ట కథలు చెప్పి టైం పాస్ చేస్తున్నాడు అన్నారు. సరే, మంచిదే. ఎన్నో కథలు ఉన్నాయి నా దగ్గర, ఇంతలా బుక్ కూడా ఉంది, అది పక్కన పడేశాను. కథలతో మనకి పని లేదు. దేవుని వాక్యం ఏంటిది, దేవుని వాక్యము మనకి ఏం తెలియచేస్తుంది అనే దాని గురించి ఇక లోతుగా, చాలా లోతుగా చెప్పడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు కొంతమందికి ఈ కథలు చెప్పడం వల్ల అది కనెక్ట్ అయ్యి జీవితానికి అన్వయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ వాక్యాన్నే మన జీవితానికి అన్వయించుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈనాటి మొదటి పట్టణంలో ఏమైంది, పౌలు గారికి ఆయన సౌలుగా ఉన్నప్పుడు తొలినాటి క్రైస్తవులని చంపేస్తున్నాడు. ఎందుకు చంపుతున్నాడు అంటే, యూదులంతా కూడా క్రీస్తుని అనుసరిస్తే క్రీస్తు మతం అంటారు. కాబట్టి యూదులు ఒకరు కూడా ఉండరు. కాబట్టి
ఈ క్రైస్తవ మతం లేకుండా ఉంటే ఈ యూదా మతం అనేది ఉంటుంది అని పెద్దల నిర్ణయాలు, అదేవిధంగా ఈ సౌలు గారి యొక్క నిర్ణయం, వారి యొక్క ఆమోద ముద్ర ద్వారా, అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, లెటర్ రాసిస్తారు, ఓకే నువ్వు వెళ్ళి ఎంతమందినైనా చంపుకో అని. ఎంతమంది చంపిన ఆయనకు శిక్ష లేదు. ఆ విధంగా ఈయన క్రైస్తవులు అన్నటువంటి వారందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తారు, యెరూషలేముకు పట్టుకొస్తారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు, క్రైస్తవులు అని తెలిసినటువంటి వారందరినీ తీసుకొస్తారు. తీసుకొచ్చి అందరి ముందు హింసిస్తారు, చంపుతారు. మామూలు ఒకసారి తల నరికేస్తే పోద్ది ప్రాణం, అట్లా చేయరు వాళ్ళు. తోళ్ళు తీసేయటము, రాళ్లతో కొట్టడము, బడిసెలతో పొడవటం, విధంగా రకరకాలుగా అంటే ఈ మరణాన్ని చూసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా క్రీస్తు అని నోరెత్తొద్దు, భయపడాలి. అంత ఘోరంగా హింసిస్తున్నాడు సౌలు. క్రైస్తవ సంఘము ప్రార్థన చేస్తుంది, దేవుని నమ్ముకున్నా, కానీ మాకు ఇలాంటివి జరుగుతున్నాయి. అయినా వాళ్ళు భయపడలేదు. ఇక్కడ 10 మందిని చంపితే ఇంకో గ్రామంలో 20 మంది క్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఆ విధంగా క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈయన దమస్కస్ పట్టణానికి వెళ్తూ ఉంటే అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి యెరూషలేములో పెట్టి వారిని హింసించాలి. ఆ సమయంలో క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు, అద్భుత విధంగా ఆయనని పట్టేస్తున్నాడు. కళ్ళు పోతాయి. అననీయ దగ్గరికి వెళ్ళమంటాడు. అననీయ దగ్గరికి వెళ్ళే ముందు దేవుడే అననీయ దగ్గరికి వెళ్ళి, క్రీస్తు ప్రభు వెళ్ళి చెప్తాడు, ఇట్లా ఈ విధంగా సౌలుని దగ్గరకు వస్తాడు. అనగానే అననీయ అంటాడు, ప్రభు ఆయన గురించి నీకు తెలుసు కదా, ఆయన హింసకుడు, దూషకుడు, రకరకాలైన పేర్లు అన్నీ, హంతకుడు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని నా దగ్గరికి ఎట్లా పంపిస్తున్నావు అన్నాడు. అప్పుడు అంటాడు, లేదు, నేను ఆయనని ఎన్నుకున్నాను, ఆయన యూదుడు, కానీ ఆయన బోధించేది యూదులకి కాదు, యూదయేతరులకి, యూదులు కానటువంటి వారికి ఆయనను బోధించాలి, అందుకే ఆయన ఎన్నుకుంటున్నాను, కాబట్టి నువ్వు లేచి వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ ఇంకొకసారి ఆలోచన చేయండి అంటారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు సౌలు గురించి. ఏమని అంటే, ఏమంటాడు, అతడు నా నామము నిమిత్తము, నా పేరు నిమిత్తము ఎన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాలో నేను చూపిస్తాను. దేవుడు అనొచ్చు ఆ మాట. నా నామము నిమిత్తము అతడు ఎన్ని కష్టాలు ఎందుకంటే ఎంతమంది చంపాడు, చాలామంది చంపాడు. చంపినందుకు ప్రతిఫలం అతనికి నేను చూపిస్తాను. అంటే క్రీస్తుని అనుసరిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో నేను చూపిస్తాను అని అననీయాకు చెప్తాడు. అప్పుడు అననీయ లేచి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన చేయటము, తర్వాత కన్నికున్నటువంటి ఆ పొరలు వెళ్ళిపోవటం. అప్పటి నుంచి సౌలు తన పేరు మార్చుకొని పౌలుగా మారి క్రీస్తుని బోధించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన కష్టాలు, ఇన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా ఆయన ఎప్పుడు కూడా నేనెందుకు ప్రభువుని అనుసరిస్తున్నాను, లేదా ఆయన గురించి నేనెందుకు సువార్త ప్రచారం చేయాలి అని ఒక్కసారి కూడా తలంపు రాలేదు. అంటే క్రీస్తులో ఆయన అంతగా లీనమైపోయాడు. ఎందుకంటే నేను చూసింది ఉత్థాన క్రీస్తుని, ఆ ఉత్థాన మహిమ నాకు రావాలి, ఆ వెలుగుని చూడలేకపోయాను,
అలాంటి వెలుగు నాకు రావాలి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను భరిస్తాను అని సువార్తను బోధిస్తూ ఆయన చివరిగా అంటున్నాడు, నాలో జీవించేది నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. అంతగా చెప్పగలిగాడు క్రీస్తు ప్రభు అన్నటువంటి మాట. నా నామాన ఆయన ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో నేను చూపిస్తాను. అవన్నీ భరించాడు. భరించి చివరిగా నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే ఆయన పడినటువంటి బాధలు కానీ, శ్రమలు కానీ అన్నీ కూడా క్రీస్తు అనుభవిస్తున్నాడు, నేను కదా అనుభవించేది. జైల్లో ఉన్న ప్రార్థన చేస్తున్నాడు, జైల్లో ఉన్న లెటర్లు రాస్తున్నాడు. దాదాపు కొత్త నిబంధనలో 13 లెటర్లు, ఉత్తరాలు సంఘాలకు రాశాడు. వేరు వేరు సంఘాలకి, రోమన్స్కి, కొరింథియన్స్కి, గలతీయులకి, ఈ విధంగా ఎఫెసీయులకి, ఈ విధంగా రకరకాలుగా 13 లేఖలు రాశాడు. అవన్నీ లెటర్స్, ఉత్తరాలు. మామూలుగా మన భాషలో ప్రొటెస్టెంట్ పత్రికలు అంటారు. అంటే అంతగా ఆయన క్రీస్తులో లీనమైపోయాడు. అంటే ఈ విధంగా, అంటే దైవ సేవలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి వాటిని అధిగమించి మనము ముందుకు వెళ్ళాలి. మనం చాలాసార్లు మణిపూర్లో కానీ లేదా ఒరిస్సాలో కానీ క్రైస్తవులను ఏ విధంగా హింసించటము, వారిని చంపడం మనం చూసాం. వాళ్ళు అడవులలోకి పారిపోయారు. అయినా కానీ కూడా వాళ్ళు క్రీస్తుని వదిలిపెట్టారా? వదిలిపెట్టలే. చాలామంది సిస్టర్స్ని రేప్ చేశారు. అయినా క్రీస్తుని వదిలిపెట్టారా? వాళ్ళు వదిలిపెట్టలే. క్రీస్తు కొరకు తమ జీవితాలని అంకితం చేశారు. అంటే అంత లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనము పక్కకు వెళ్ళిపోము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తే నాలో ఉంటాడు, నాలో జీవించేది క్రీస్తే అని మనం చెప్పగలగాలి. కొన్ని ఇబ్బందులు రాగానే మనం పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం, లేదా అటు ఇటు వెళ్తూ ఉంటాము. అలాంటిది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే బహుశా క్రీస్తు ప్రభువుకి బాధ కలిగించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని అనుసరించాలి అంటే ఆయన ఏమంటున్నాడంటే మనలో జీవం ఉండాలి. ఆ జీవం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి. విన్నటువంటి ప్రజలందరూ ఈయనకు ఏమైనా పిచ్చి పట్టిందేమో, మతి చెల్లించిందేమో, ఈయన శరీరాన్ని మేము తినటం ఏంది, ఈయన రక్తాన్ని మేము త్రాగటం ఏంది అని చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చివరి గడియలలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఉన్నటువంటి కొంతమంది మాత్రమే గట్టిగా నిలబడగలిగారు, విశ్వాసంలో నిలబడగలిగారు. అందుకే పౌలు గారు అంటారు, మనము లోతుగా నాటబడాలి. ఎందులో? విశ్వాసంలో. ఏ విధంగానైతే నీటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టు యొక్క వేర్లు లోతుగా వెళ్తాయో అదేవిధంగా మనం కూడా ఏంది డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటారు. ఆ విధంగా మనము విశ్వాసంలో లోతుగా నాటబడాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం అనేది గట్టిగా ఉంటుంది. ఆ విశ్వాసంలో జీవించారు పునీత శౌరి వారు. అందుకే మనం వారి యొక్క నామాన్ని మన దేవాలయానికి పెట్టుకున్నాము. తాను కూడా ఎక్కడి నుంచో వచ్చేసి సువార్తను బోధించాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా దేవుడు అతన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాడు. తన శరీరాన్ని కుళ్ళిపోకుండా చేశాడు. మరి అలాంటి విశ్వాసంలో ఉన్నటువంటి మనము, ముఖ్యంగా ఈ శౌరినగర గ్రామ క్రైస్తవులు కానటువంటి వాళ్ళందరూ కూడా
ఈ పునీత శౌరి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి క్రీస్తుకి సాక్షులుగా ఉండాలని మనమందరము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే విశ్వాసంలో మనం కూడా జీవించాలి. కాబట్టి ఆ భగవంతుణ్ణి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవింతుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. మనసార నిన్ను నేను కోరుకుంటిని, తొలి ఫలములను కొని తెచ్చితిని. ఆబేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని, ఆబేలుని మనసునిచ్చి నాణ్యమైన వాటిని అర్పింతును. గైకొనుము అర్పింతును, గైకొనుము ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఈ మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వమును నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా,
పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు దుబునామంబున వచ్చెడివారు ధాన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఉన్నాయి పరా నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు నన్నును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేవు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరూ కలిసి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. అయినను మీరొక్క మాట పలికిన నా ఆత్మ సంపూర్ణ ఐరారోగ్యములు పొందుదును. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమేవో జనులారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమేవో జనులారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకోన రండి. రండి రండి వేగమే రండి, రండి రండి లోకోన రండి. మధురమైన వరము
ఇలా మనకు దొరికే నేడు మధురమైన వరము, ఇలా మనకు దొరికే నేడు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయె మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయె మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకోన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకోన రండి. పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం, బలి పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం, మనకు తాను తగ్గించుకొనుట భాగ్యం. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసరాలను నేను దేవరి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమయనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలెనని నా మంచి జేసువా, దేవరవారు నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరు కూర్చోండి. పాటవాడు. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలె మము కాయుమని కుమారుని వేడమ్మా. కను పాపవలి మము కాయుమని మీ కుమారుని వేడుమమ్మా. కృపారసము గలవో మాత
కన్యమరియమ్మ క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. ఫాదర్కి ఒక చిన్న సన్మానం ఉంటుంది. ఆ తర్వాత మాంట్ఫోంట్ బ్రదర్స్ కూడా ఇక్కడనే సన్మానం చేస్తామని చెప్పారు.